ఉందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినాన నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచిన అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలంలో నీ కనికరమును దయను కృపను చూచున్నట్లుగా మా మనోనేత్రాలు మీరు వెలిగించి నీ సత్యవాక్యములో నుండి బిడ్డలతో నాతో మీరు మాట్లాడుతూ బలపరిచిన అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ చిత్తములో ఉన్న వారందరినీ మీరు నడిపించి మాతో మాట్లాడుతున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. ఇప్పుడు ఫోన్ మాట్లాడిపోతే ప్రాణం పోద్దా ఏంటి? మంచిది. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో మొదటి యోహాను పత్రికను మనందరం కూడా ధ్యానం చేస్తున్నాము. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము ముగించబడింది. 10 వచనాలు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. అయిపోయిన తర్వాత మాట్లాడవచ్చు కదా, ఏంటి అంత ఆత్రం? ప్రార్థన చేస్తున్నప్పుడు అంత ఫోన్లు మాట్లాడడం మంచిది. మనందరం మొదటి యోహాను పత్రికలో మొదటి అధ్యాయంలో ఉన్న 10 వచనాలు మనందరం కూడా ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాము. ఈరోజు 2వ అధ్యాయము 1-2 వచనాలు మనందరం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది చాలా పెద్ద అంశాలు, చాలా మంచి విషయాలు, మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇవి ఈ 2వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు ధ్యానం చేసుకోవడానికి ముందుగా ఈ మొదటి అధ్యాయంలో 10 వచనాల్లో ఏ సంగతులు యోహాను ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడో పరిశుద్ధ లేఖనాల్లో మనందరం కూడా చూడొచ్చు. చూడండి నాన్న, ఆ మొదటి అధ్యాయం అంతటిలో కూడా ఎన్ని విషయాలు లేఖనాల్లో రాయబడ్డాయో అవి కొంచెం నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తలులు ఆదియందు ఏ జీవవాక్యం ఉందో దానిని కన్నులారా చూచి చెవులారా విని దానిని తాకి కనుగొన్నారో ఆ జీవవాక్యము మన మధ్యలోకి వచ్చి ప్రతి మనుషునికి జీవమును నిత్య జీవమును ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఆ నిత్య జీవము మన మధ్యలోకి వచ్చి ఆయన మనతో సహవాసం చేయాలని కోరుకున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన వెలుగై ఉన్నాడు. కనుక ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించుచు సహవాసాన్ని కోరుకొని సహవాసము ద్వారా మనలందరినీ కూడా కాపాడుకోవడానికి ఆయన మన మధ్యలోకి వచ్చాడని చదువుకున్నాం. ఆయన అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నప్పుడు
ఆయన పరిశుద్ధ రక్తం మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని, ఒకవేళ మన పాపములు గనుక ఒప్పుకోకపోతే మనలను మనమే మోసపరుచుకొని జీవము గల దేవుని అబద్ధీకునిగా చేస్తున్నాము అనే సత్యాన్ని మనం లాస్ట్ సండే వరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ యోహానుకు ఇవ్వబడిన ప్రత్యక్షతను మనం గమనిస్తే మనలను మనం మోసపరుచుకోకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనలను మనమే మోసపరుచుకోకూడదు. రెండవది, మనము దేవుని అబద్ధీకునిగా చేయకూడదు. ఈ మొదటి అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనం ప్రతి వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇది చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక అధ్యాయాన్ని కంప్లీట్ చేయడానికి దేవుడు తన కృపను మనకిచ్చాడు. ఇంచుమించుగా 10 గంటలు టాపిక్ని మనం ఆల్రెడీ వింటూ వచ్చాం. ఈరోజు 2వ అధ్యాయంలోకి మనం వెళుతున్నాం. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఆ మాటలు, నా చిన్న పిల్లలారా, పాపము చేయకుండుటకై మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఈ సంగతులన్నీ కూడా మీకు రాస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, నీతిమంతుడైన యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. చాలు. ఈ 2 వచనాల్లో ఒక మంచి అనుభవాన్ని మనం చూడొచ్చు. యోహాను ఎలాంటి వాడంటే, ఆయన వెలుగును, ఆయన జీవాన్ని రుచి చూసి అందులో అనుభవంతో నడిపించబడుతున్నటువంటి పరిశుద్ధుడు యోహాను. ఆయన సంబోధించేటప్పుడు ఆయనకున్న అనుభవ జ్ఞానంలో ఎంతటి వాడంటే మనందరిలో కెల్లా పెద్దవాడు. అంటే నా చిన్న పిల్లలారా అనే మాట మాట్లాడుతున్నప్పుడు యోహాను యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, దేవుని వెంబడించేటువంటి జీవితంలో ఒక ప్రత్యేకతను మనం చూడవచ్చు. అంటే ఆయన ఒక తండ్రి స్థానంలో ఉండి తన పిల్లలతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. నా చిన్న పిల్లలారా, మీరెవరూ కూడా నన్ను ఆపే తర్వాత మాట్లాడవచ్చు. ప్రాణం పోద్దా ఏంటి? వాక్యం వినేటప్పుడు ఏందా పంది మొహం వేసుకొని రామాకు అసలు ప్రార్థనకి చూడండి. ఇక్కడ మనం చిన్నపిల్లలారా అనేటప్పుడు ఆయన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడో చూడండి. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను, నిత్య జీవము యొక్క సంపూర్ణతను కలిగిన వాడిగా ఉండి మనలను పిలుస్తున్నాడు. ఇప్పుడు ఈ మాట ఎలాంటి సామర్థ్యాన్ని మనకిస్తుందో మనం చూడొచ్చు. ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై మీకు ఈ సంగతులు చెప్తున్నాడు. చూడండి, దేవునికి మనిషికి విరోధంగా పనిచేసేది ఏదైనా ఉంది అని అంటే పాపమే. ఈ పాపం ఎలాంటిది అని అంటే,
తండ్రి అయిన దేవునికి మనలను వేరు చేస్తూ ఉంటుంది. చూడండి, ఒక అనుభవం నిత్య జీవముతోనూ తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ నడిపించబడేటువంటి ఒక నీతిమంతుని యొక్క అనుభవం మనకి చెప్పేటువంటి విషయం ఏంటి అని అన్నప్పుడు, మనం ఎన్నడూ పాపము చేయకుండానట్లు ఈ నిత్య జీవం యొక్క నడక, ఆ జీవాన్ని ఎవరైతే రుచి చూశారో, ఎవరైతే అనుసరిస్తున్నారో, ఎవరైతే వెంబడిస్తున్నారో వాళ్ళు మనకి దేవునికి మధ్యలో ఉన్న ఆ పాపాన్ని, దాని యొక్క బలము నుండి ఎలా విడుదల పొందాలో మాట్లాడతారు అనే సత్యాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ నేను అడుగుతున్నాను, ప్రతిరోజు నువ్వు వినే శబ్దంలో నిన్ను నిత్య జీవానికి నడిపించేటువంటి, లేకపోతే నీలో పాపాన్ని తొలగించి నిన్ను నీతిమంతుడిగా చేసి నిత్య జీవార్థమైన పరలోక రాజ్యం కొరకై నిన్ను సిద్ధపరిచే మాటలు నువ్వు వినగలిగినప్పుడు నువ్వెంతో ధన్యుడవు. ఈ రోజుల్లో సత్యవాక్యం ఏం చెప్తుందో అని దైవజనుడు చెప్తుంటే, ఈ రోజుల్లో సంఘస్థులు ఎలాగున్నారంటే, మా ఇష్టం అండి, మాకు నచ్చినట్టు మేము చేస్తాం, మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతాం, నువ్వేంటి మాకు చెప్పేది, మాకు తెలుసు వాక్యం. ఒక నిత్య జీవపు వెలుగులో నడిపించబడుతున్న పరిశుద్ధులు ఎప్పుడూ కూడా మనకి దేవునికి మధ్యలో ఉన్న ఆ పాప నియమం నుండి విడిపించడానికే మాట్లాడతాడు. ఈ దైవజనుడు ఏ వాక్యం చెప్తున్నాడో, పరిశుద్ధ లేఖనాల్లో దేవుని ఆత్మ ద్వారా 12 మంది అపోస్తులకు నేర్పినటువంటి ఆ సత్యాన్నే బోధిస్తున్నాడా, లేకపోతే వాక్యాన్ని కలిపి చెరిపి నచ్చిన పద్ధతిలో బోధిస్తున్నారా? చూడగలిగే సామర్థ్యం ఉందండి సంఘాలకి ఇవాళ అలాంటి సామర్థ్యం లేదండి. అపోస్తులు సంఘాలకు బోధించినటువంటి బోధ కాకుండా మరి ఏదేదో ఎక్కడెక్కడియో కలిపి చెరిపి, విషయం చెప్పనా, మనుషుల చేత కల్పించబడిన ప్రతి పద్ధతి సంఘాల్లో చేరిపోయినాయి. యేసు ప్రభు పుట్టినట్టు మరియమ్మకి యోహానుకి తెలీదా ప్రభాకర్? తెలుసా తెలీదా? తెలుసు కదా వాళ్ళకి తెలియకుండా పోద్దా? పోనీ యేసు ప్రభుకి తెలియదంటావా? వాళ్ళు ఎక్కడైనా పలానా రోజు నాది పుట్టినరోజు అని ఎక్కడైనా చెప్పుకున్నారా? దేవుడు మరుగు చేశాడు. మీకు పరిశుద్ధ లేఖనాల్లో మీరు చూడండి, హబక్కు కానీ లేకపోతే ఆమోసు కానీ ఓబద్యా కానీ ఇట్లా చాలా, ఏస్కేల్ కానీ ఇర్మియా కానీ ప్రతి లేఖనంలో ఆ చెప్పే ముందల పలానా రోజు, పలానా తారీఖు, పలానా సంవత్సరం యెహోవా వాక్కు వారి మధ్యకు ప్రత్యక్షమాయను అని చెప్పలేదండి? చెప్పాడు ఆయన. ఏదన్నా చదవండి, ఆయన డేటు, ఆయన సంవత్సరాన్ని మెన్షన్ చేయకుండా ఏది చెప్పలా. పాత నిబంధనలో మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, మెన్షన్ చేశాడు దేవుడు. అలాగా మెన్షన్ చేసిన దేవుడు ఆయన పుట్టినరోజు దినాన్ని మెన్షన్ చేయడాన్ని మెన్షన్ చేస్తాడు ఆయన. దాన్ని మరుగు చేశాడంటే ఏంటి? దాన్ని ఒక పండగలాగా చేస్తారు అనే అభిప్రాయమే. చూసేవాళ్ళు ఎవరు లేరు. చదువుతావా? ఏం తీసావు? చదువుతావా? నాకు అంశం అది కాదు కాబట్టి నేను ఆ విషయాలు చెప్పట్లేదు, ముందుకు వెళుతున్నాను. నేను దేవుడు ఒక విషయాన్ని మరుగు చేసిన దాన్ని ఈ రోజున అనేక మంది పాస్టర్లు, సంఘాలు
ఆయన డేటును మెన్షన్ చేసి బయటికి చెప్తున్నారండి. పలానా రోజే వచ్చాడు, పలానా రోజే పుట్టాడు. చూసారా, రుజువులు సాక్ష్యాలు చూపిస్తున్నారు. ఏం చెప్తాం? నేనేమంటానంటే ఆయన డేట్లు, ఆయన మాట్లాడిన సంగతులు అన్నీ బైబిల్లో ఉన్నాయి. కాలాలు, సమయాలు ఆయన చెప్పవలసిన చోట చెప్పాడు, కొన్ని మరుగు చేయాల్సిన చోట మరుగు చేశాడు. మోషే సమాధిని కూడా దేవుడు మరుగు చేశాడు. ఎక్కడుందో తెలుసా ప్రభాకర్? ఎక్కడో తెలియదు ఇంతవరకు, ఎక్కడో ప్రపంచంలో ఎక్కడ దొరకలా. దొరికితే ఏం చేసేవాళ్ళు తెలిసినా? పెద్ద జాతర చేసేవాళ్ళు అక్కడ. పాపం యేసన్న గారు కూడా ఏ మాటకు ఆ మాట, ఒరే నాకు సమాధి కట్టమాకండిరా, మీకు దండం పెడతా, సమాధి కడితే అదొక పెద్ద ఇదైపోద్దిరా నాయన. ఇప్పుడు బైబిల్ మిషన్ దేవదాసయ్య గారిని చూడండి, ఏం చేశారు? ఆయన సమాధిని ఒక పెద్ద తోటగా చేశారండి. సమాధిలో తోటగా చేశారు. ఇక ఆ సమాధిలో ఉన్న మట్టి గిట్టి మొత్తం తవ్వుకొని తింటున్నారు. ఇక యేసు ప్రభు పుట్టినరోజున గనక ఆయన గనక పెట్టున్నట్టయితే ప్రపంచం మొత్తం ఇప్పుడు చేస్తున్న పండగలాగా చేసేవాళ్ళు. కొంచెమైనా ఆలోచించేవాళ్ళు లేరండి. అందరూ అనుకుంటున్నారు నేనేదో విమర్శిస్తున్నాను అనుకుంటున్నారు సత్యవాక్యాన్ని. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, యోహానుకు తెలుసు, యోహానుకు నిత్య జీవం గురించి తెలుసు, జీవవాక్యాన్ని గురించి తెలుసు. 12 మంది అపోస్తులు నిత్య జీవం, జీవవాక్యాన్ని గురించి ప్రకటించారు, కానీ ఎక్కడైనా యేసు ప్రభు పుట్టిన డేటును ప్రకటించారా ప్రభాకర్? ప్రకటించలే, ఎవరో కూడా ప్రకటించలే. వాళ్ళకి తెలియదు అంటావా? తెలుసు, తెలియకుండా చెప్పకుండా ఉండదు. కానీ యేసు ప్రభు కానీ 12 మంది అపోస్తులు ఎక్కడ దాన్ని మెన్షన్ చేయలే, ఇష్టపడలేదు. దేవుడు దాన్ని మరుగు చేసుకున్నాడు. మరుగు చేసిన దాన్ని ప్రపంచంలో అన్నిటికంటే వ్యాపార దినంగా మార్చేశారు. ఒక నీతిమంతుడు నీతికి సంబంధించిన విషయాలు బోధిస్తాడు. ఇక్కడ యోహాను ఏమంటాడంటే, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, నీతిమంతుడైన యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇప్పుడు చూడండి, తండ్రి దగ్గర మనకు ఉన్నాడు. ఇప్పుడు మీరు గుర్తుపట్టండి, తండ్రి దగ్గర నీతిమంతుడైనటువంటి ఉత్తరవాది ఉన్నాడంట. మీరు ఆలోచించగలుగుతారా? నిజంగా మీరు ఊహించగలుగుతారా? ఒక నీతిమంతుడు అనే ఉత్తరవాది ప్రతి మనిషికి ఒకళ్ళు ఉండాలి. నీతిమంతుడంటే ఎవరు? నీతిమంతుడు ఎలాగుంటాడో బైబిల్లో మనం చూడొచ్చు, పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడాలి. ఇప్పుడు యోహానులో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి అనంటే, ఎవరైనా ఒకవేళ పాపంలో ఉంటే అతనిని రక్షించడానికి మనకొక ఉత్తరవాది ఉన్నాడు. ఆయన ఎవరు అంటే నీతిమంతుడు అని రాసి, నీతిమంతుడైన ఉత్తరవాది. ఇప్పుడు ఒక నీతిమంతుడైన ఉత్తరవాది ఎలాగుంటాడో ఈరోజు మనం చూద్దాం. ఒకవేళ ఆయన ఉన్నాడని ఎందుకు చెప్తున్నాడు యోహాను? రీజన్ ఏంటి? ఒక పాపం వలన వచ్చేటువంటి జీతం ఎంత ప్రమాదపూరితమైందో యోహానుకు తెలుసు. దేవుని నుండి దూరం చేసే పాపం ఎంత ప్రమాదకరమైందో, ఎంత నాశనకరమైందో యోహానుకు తెలుసు. మనిషికి దేవుని సన్నిధి యొక్క ఎడబాటే ఒక హెల్, నరకం. ఎడబాటు అనేది చిన్నది కాదండి, మనందరం ఊహించుకునేంత సరదాగా కాదు. యోహాను నిత్య జీవమును వెంబడిస్తూ పునరుద్ధానము యొక్క శక్తి చేత నడిపించబడుతూ
యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాదిని కలిగి ఉండి నడిపించబడుతున్న మహాపరిశుద్ధుడు అంటాడు, బాబు మీలో ఒకవేళ పాపం ఏదైనా ఉంటే మనకొక నీతిమంతుడైనటువంటి న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు, ఆయన మనకు ఉత్తరవాది అన్నాడంటే యోహాను ఏ స్థితిలో ఉండి ఈ మాటలు మనకు చెప్తున్నాడో ఊహించండి ఒకసారి. పాపంలో ఉన్న వ్యక్తిని యోహాను పిలిచే పిలిపేంటో తెలిసిన, ఏమని పిలుస్తున్నాడు తెలిసిన, నా చిన్న పిల్లలారా. నేనంటాను, ఒక పాపంలో ఉన్న వ్యక్తిని నిత్య జీవం ఏమని పిలుస్తుందంటే చిన్న పిల్లలారా అని పిలుస్తుంది. అంటే ఆయన కనుదృష్టి ఎలా ఉందంటే, ఆయన ఆత్మ యొక్క దృష్టి ఎలా ఉందంటే, ఒక పాపంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలియని ఒక శాపగ్రస్తమైన మరణంలో ఉన్నప్పుడు దేవుని కనికరము, నిత్య జీవము యేసుక్రీస్తు ద్వారా ఉత్తరవాది లేకపోతే న్యాయాధిపతి లేకపోతే పాప క్షమాపణ ఇచ్చేటువంటి మహాపరిశుద్ధుడు. ఎంత చక్కటి నిజంగానండి, నేను ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు నా హృదయం ఎంతో ఉప్పొంగిపోయింది. ఒక నీతిమంతుడు ఏ కార్యముల ద్వారా ఒక మనిషిని పాపములో నుండి నీతిమంతుడిగా చేస్తున్నాడో, ఉత్తరవాదిగా ఉండి నడిపిస్తున్నాడో మనందరం కూడా ఎరిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేనేమంటానంటే, పాపము అంటే ఏంటి అనే విషయం మనకు తెలియాలి కదా. ఏది పాపం అని అంటారో అనే విషయం తెలియాలి కదా. మనం యోహాను పత్రికలోనే చాలా చూడొచ్చండి. పాపము అనే మాట మొదటి యోహాను పత్రికలో 17 సార్లు రాయబడి ఉందండి. 17 సార్లు రాశాడు యోహాను. ఎందుకు అన్నిసార్లు యోహాను రాస్తూ ఉన్నాడు అని అంటే, పాపమునకు ఉన్నటువంటి బలం దేవుని నుండి మనలను ఎడబాసేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఆ పాపం యొక్క బరువు ఎంత ఉంటుందో, దాని ప్రభావం ఎంత ఉంటుందో గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారండి. నువ్వు వింటున్నప్పుడు పాప నియమాన్ని గురించినటువంటి ఆరని అగ్ని గురించిన సంగతులు నువ్వు చాలా తేలిగ్గా వింటావు. ఎంత బరువు తక్కువగా మాట్లాడుకుంటావంటే, వాల్యూ లేనట్టుగా చాలా బరువు తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ యోహాను అలా మాట్లాడతలే. యోహాను ఆ పాప నియమాన్ని కూడా వివరిస్తున్నాడు. చెప్తున్నాడు యోహాను. ఏమని చెప్తున్నాడంటే, ఒక పాపం ఒక మనిషిలో ఎలా ఉంటుందో చూడమని చెప్తున్నాడు. ఈ విషయాలు ఎవరికి తెలుసు? ఒక నిత్య జీవాన్ని ఎరిగినటువంటి వాళ్ళకు తెలుసు. నిత్య జీవమై ఉన్న క్రీస్తును వెంబడించే వాళ్ళకు తెలుసు. పునరుద్ధానంలో లేపబడే వారికి తెలుసు ఈ సంగతులన్నీ. ఈ సంగతులు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడలేరు. ఈ రోజున సంఘాల్లో ఐస్ క్రీమ్ మాటలు చెప్తున్నారు. సరదా ముచ్చట్లో పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా నాశనం చేస్తుంది. చెవిగలవాడు విందురుగాక. నీ చెవులు వాక్యం అనే సత్యం వైపు తిప్పే ప్రజలు లేరండి. పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి, దురద చెవులు కలిగిన వాళ్ళే అనుదినము వాళ్ళు ఎలాగుంటున్నారంటే, తమ కొరకు తామే వాళ్లకు తగినట్టుగా సేవకులను ఏర్పరచుకుంటున్నారు అంతే. నీ తప్పును చెప్పి, నీ తప్పును దిద్ది, వాక్యం ఇలా చెప్తుంది, నీ జీవితం ఇలా ఉందని ఆయన అలా ఉండకూడదని చెప్పే సేవకుని ఎవరు పిలవరండి. నన్నెవరు పిలుస్తారు పిలవరని చెప్పట్లే ఈ మాట. అలాంటి వాళ్ళతో సహవాసం చేయరు. చూడండి, ఒక సంఘస్థులు ఇంకొక సంఘ పాస్టర్ గారితో వేరొక సంఘ పాస్టర్ గారితో మాట్లాడిస్తారండి, కాపలాలు కాసుకునే బతుకులు అయిపోయినాయి. నా సంఘ బిడ్డలతో ఎవరైనా ఎలాంటి పాస్టర్లైనా మాట్లాడవచ్చు దర్జాగా.
నా సంఘ పిల్లల వాక్యం చెప్పి నా దగ్గర నుంచి ఎత్తుకెళ్ళొచ్చు దర్జాగా. సత్యవాక్యాన్ని గ్రహించినోడు నాతో కూడా ఉంటారు. ఎప్పుడు కూడా ఒక మనిషిని కాపలా కాసి కాపాడుకునేది వాక్యం కాపాడుకుంటుంది, మనిషి కాపాడలేడు. మనుషుల్లో అంతరంగంలో ఒకటి ఉంటుంది, బహిరంగంగా ఒకటి ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా? మనుషులందరూ ఇప్పుడు యోహానుకున్నటువంటి ఆలోచన ఏంటో చెప్పండి. ఒక నిత్య జీవాన్ని వెంబడిస్తున్న యోహాన్ అంటాడు, బాబు మనలో పాపం ఉంటే మనకంటూ ఒక మంచి ఉత్తరవాది ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసునా? యేసుక్రీస్తు. వెళ్ళరా, ఈ మాట చెప్పడం చిన్న విషయమేం కాదు, మీరు ఊహించలేరు. అందుకనే ఒక పాపం ఎలాగుంటుందో యోహాను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చదవండి. 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువునానా? పాపము చేయు ప్రతివాడును. ఇప్పుడు చూడండి, పాపము చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. గమనించారా? ఇప్పుడు చూడండి, మా నాన్నగారు ఉన్నారు, ఫోన్ వచ్చింది, టకటక ఆయన ప్రాణం ఏదో ప్రాణం పోయినట్టుగా టకటక ఫోన్ ఎత్తి హలో హలో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనతో ఏకీపిద్దామని ఉంటుందండి? ఉండదు. అంటే దేవుని సన్నిధిని ఎంత, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి, ఇప్పుడు ఆయననే కాదు మనమైనా అంతే, ఎవరైనా సరే టెంపర్ అన్నమాట. కొడుకు ఫోన్ చేశాడు, ఆయన గడగడ వణికిపోయి టెంపర్ పెరిగిపోద్ది. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయాన్ని గమనించకపోతే చస్తాం. పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందంటే, నాన్న మీలో పాపం ఉన్నట్టు ఎలా తెలుస్తుంది, మీలో పాపం లేనట్టు ఎలా తెలుస్తుంది? ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే మనకంటూ ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయన ఎవరో తెలిసిన? ప్రభువైన యేసుక్రీస్తు, నీతిమంతుడైన యేసుక్రీస్తు. ఆ పదాన్ని ఎందుకు రాశాడో మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం, వరుసలో వద్దాం. ఇప్పుడు పాపాన్ని గురించి కూడా యోహానే విశదపరుస్తున్నాడు, చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బాబు పాపం ఎట్టుంటుందో తెలిసిన? చదువునానా? 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞను అతిక్రమిస్తాడు. అంటే అతిక్రమమే పాపము. ఇప్పుడు చూడండి, ఆజ్ఞ అతిక్రమం అనేదే పాపం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వాక్యం ఎంత ఇంపార్టెంట్ మనిషి జీవితంలో? ఈ రోజున మనందరం కూడా భక్తి చేసేది ఎందుకు? మీటింగులు పెట్టేది ఎందుకు? భక్తి చేసేది ఎందుకు? సంఘాలకు వెళ్ళేది ఎందుకు? ఎందుకండి? ఆజ్ఞ అతిక్రమించడానిక? పరిశుద్ధుడైన యోహాను ఏమంటాడంటే, బాబు మీరు పాపంలో ఉంటే మనకంటూ ఒక ఉత్తరవాది ఉన్నాడు, నీతిమంతుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు నువ్వు పాపంలో ఉన్నట్టు లేనట్టు ఎలా తెలుస్తుందంటే, నీకు దేవునికి మధ్యలో పాపం అడ్డు. ఆ పాపం యొక్క నియమాన్ని బట్టబయలు చేసేది ఏంటో తెలిసిన? ఆజ్ఞ. గమనించారా? సువార్త నీకు ప్రకటించబడుతున్నప్పుడు అది ఆజ్ఞ అని నీకు తెలుసండి. దేవుడు యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని దేవుడు మరుగు చేస్తే అది నీకు ఒక ఆజ్ఞ అని నీకు తెలిసిదా? ఓకే, క్రిస్టమస్ అనంటే క్రీస్తుకు ఆరాధన, మంచిది. క్రీస్తుకు ఆరాధన మధ్యలో స్టార్లు, లైట్లు, క్యాండిల్స్, ఏమండి క్యారల్స్, క్రిస్టమస్ ట్రీలు, ఇవన్నీ ఎందుకండి? సంఘాల్లో క్రీస్తుని ఆరాధించండి, తప్పులేదు. ప్రతిరోజు ఆరాధిస్తూనే ఉన్నాం కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనుషుల చేత కల్పించబడిన పద్ధతులు దేవుని యొక్క వాక్యాన్ని అణిచేస్తాయి. లేఖనాల్లో చూడరా? నన్నెందుకండి తిట్టుకుంటారు? నేనేం చేస్తానండి? అక్కడ వాక్యంలో ఉంది కాబట్టి చెప్తాను, లేకపోతే నాకేం పని? దైవజనులకు తెలుసు అండి, సంఘాలకు తెలుసు. విన్సెంట్ పాలయ్య గారు ఏం బోధిస్తున్నాడు, అక్కడ ఉన్నది చెప్తున్నాడా, డూప్లికేట్ చెప్తున్నాడా అని పాస్టర్లకు అర్థమైపోద్ది. విశ్వాసులకు నేర్పుకోవలసిన బాధ్యత దైవజనులదే కదా.
మీకు తెలుసు, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 9 నుంచి చదువుకోండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. మనుషుల చేత కల్పించబడిన ఆచారాలు దేవుని యొక్క వాక్యాన్ని అణిచేస్తాయి అని చెప్తాను. ఇది ఆజ్ఞ అతిక్రమం కాదా? దాన్ని పాపమనరా? పరిశుద్ధులు, అపోస్తులు సంఘాలకు చెప్పని పద్ధతులు ఎందుకండి? అందరం ఆరాధించే వాళ్ళమే, శత్రువులం కాదుగా. అసలు ఈయన ఏం చెప్తున్నాడని చూడాలిగా. వాక్యంలో ఉన్నది చెప్తున్నాడా, వాక్యంలో లేనిది కల్పించి చెప్తున్నాడా? కల్పించి ఎవరు పద్ధతులు ఎవరు అనుసరిస్తున్నారు చూసుకోవటం లేదు, తెలీదా? పద్దాక చెప్తున్నాడండి. పద్దాక చెప్పకపోతే ఎందుకు చెప్తారు? వాక్యంలో పద్దాక రాయబడి ఉంది, ఎక్కడ చూసినా అదే అంశం. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం అనే దగ్గర నేను చెప్పాలి కదా, ఏది ఆజ్ఞ అతిక్రమమో చెప్పాలి కదా. ఎలా తెలుస్తుంది? దైవజనులు చెప్పకపోతే ఎవరు చెప్తారు? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, అక్కడ 6వ వచనం కూడా చదవండి నాన్న. 3వ అధ్యాయం 6వ వచనం చదవండి నాన్న. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఎందరి నిలిచి యుండువాడెవడును. ఇప్పుడు చూడండి, ఇక్కడ యోహాను చెప్పే విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవడో కూడా పాపము చేయడు. దేర్ విల్ బి కన్ఫర్మ్, ఖచ్చితంగా చెప్తున్నాడు. నో మోర్ సిన్, పాపము చేయడు. ఇప్పుడు పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటం అనేదే పాపం. వాక్యంలో దేవుడు చెప్పని సంగతులు కల్పించబడినవి చేయటం అనేదే భయంకరమైన పాపం. పాపం నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తుంది. ఇంకేంటి నువ్వు చేసే భక్తి? ఏం భక్తి చేస్తావు? ఏమండి, నేను చెప్పేది సత్యం కదా, మీరు నన్ను ఎందుకండి తిట్టుకునేది? నేనేం చేస్తాను? అక్కడ ఉన్నది అది. ఇప్పుడు యోహాను ఏమంటాడు? మళ్ళీ చదువునానా, 3:6 చదువు. ఆయన ఎందలి నిలిచియుండువాడెవడును. ఇప్పుడు చూడు, యేసు క్రీస్తు యందలి నువ్వు నిలిచి ఉంటే, నిలిచి ఉండటం అంటే ఏంటో మనం ఆల్రెడీ నడిపించబడటం, నిలిచి ఉండటం అనే విషయాలు ఆల్రెడీ గత కాలంలో 1వ అధ్యాయంలో చూసాం మనం. మీరు కావాలంటే వెనక్కి వెళ్ళే టాపిక్స్ అన్ని వినండి. పాపము చేయడు. చూడండి, ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవ్వడూ కూడా పాపం చేయడు. కన్ఫామ్గా చెప్తున్నాడు. చూడండి, లేఖనం నీ దగ్గరికి వచ్చినప్పుడు, వాక్కు నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ జీవితంలో వాక్యాన్ని నమ్మినప్పుడు నువ్వెన్నడూ ఇక పాపము చెయ్యవు. ఖచ్చితంగా చెప్పబడిన మాటలవి. అంటే నీకు వాక్యం అర్థమైనా కూడా మరలా మానవ కల్పితమైన పద్ధతులను అనుసరిస్తున్నారంటే అర్థం ఏంటి? ఆజ్ఞాతిక్రమం కాదండి. ఇంత స్పష్టంగా యోహాను చక్కగా తన పిల్లలకు చెప్తున్నాడు, బాబు క్రీస్తునందు నిలిచి ఉంటే వాడెవడో పాపం చేయడు. ఏమండి, చెప్పేది దేవుడా నేనా? దేవుడు తన ఆత్మ ద్వారా యోహానుకు ప్రత్యక్షతనిచ్చి రాయించాడు ఈ సంగతులన్నీ. కంటిన్యూ చేయనా? పాపము చేయువాడెవడును, పాపము చేసేవాడు ఎవడును కూడా ఆయనను చూడను లేదు. అసలు ఆయన్ని ఎరగను లేడు, ఆయన్ని చూడను లేడు, ఎరగను లేడు. అసలు ఆయన అంటే ఎవడో ఇంతవరకు నీకు తెలీదు అని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. మళ్ళీ నేను యేసుని నమ్మాను, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను మారు మనసు పొందాను, నేను పాపం లేదు, నేను మంచోడిని, నేను వాక్యం వింటున్నాను, ప్రార్థనకి వెళ్తున్నానేంటి? ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత మరలా నీకు దేవునికి అసలు పొత్తు లేదు. నీకు దేవునికి పొత్తు లేదు. ఉద్యోగం చేసుకునేవాడు జీతగాడుగా ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడు నీకొచ్చి వాక్యం చెప్తాడా? వాడు బోధకుడా? వాక్యంలో చూపించు నాకు ఒకసారి. ఎవరిని పిలుచుకుంటున్నారు సంఘాల్లోకి? ఏ బోధకుడిని పిలుచుకుంటున్నారు సంఘాల్లోకి? ఏమండి, జీతాలు తీసుకొని సేవ చేసేవాడు నా జీతగాడు సేవకుడు కాదని యేసు ప్రభు తన్నోటితో చెప్తున్నా కూడా అర్థం కాదండి. ఎవరిని పిలుచుకొని నువ్వు మీటింగులకి, వాక్యాలకి, సంఘాలకి పిలుచుకొని వాక్యం చెప్పించుకుంటున్నావు? అడగకూడదండి. నేను దైవజనుడిగా నేను అడగకూడదా?
నేను అడగకూడదు, నేను మాట్లాడకూడదు, నేను సంఘ పిల్లలకు చెప్పకూడదు. చదువున్నాను, కంటిన్యూ చేయి. చిన్నపిల్లలారా చిన్న పిల్లలారా చూడండి, ఎవరిని ఇక్కడికే 3, 6, 7, 8 కంటిన్యూ చేయి. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. అక్కడ కదా నాన్న, 3వ అధ్యాయం. కంటిన్యూ చేయి. సారీ తల్లి. ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుండా ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. గమనించారా నాన్న? చిన్నపిల్ల మళ్ళీ అగైన్ 7వ వచనంలో మరలా చెప్తున్నాడు. బాబు చిన్నపిల్లరా, మరలా ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు ఆ మాట పలుకుతున్నాడు? నిత్య జీవ విషయాల్లో ఒక పరిపూర్ణుడైనటువంటి పరిశుద్ధుడు మాట్లాడుతున్న మాటలండి ఇవి. ఆయన చెప్తున్నాడు, చిన్నపిల్లరా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీకండి. చూసారా, మళ్ళా అగైన్ పాపం విషయంలో మిమ్మల్ని మోసపరనీమాకండి. ఏది పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించటం అనేది పాపం. నీకు ఏదైనానండి, వాక్యం చెప్పిన తర్వాత, వాక్యం నీతో మాట్లాడిన తర్వాత, కుమారుని ద్వారా నిత్య జీవాన్ని ఇచ్చిన తండ్రి నీతో మాట్లాడిన తర్వాత మరలా నీకు వేరొక ఆలోచన అనేది ఉండడానికి వీల్లేదు. అదే నిన్ను మోసం చేసేది. వాక్యానికి భిన్నమైన ఆలోచనే నిన్ను మోసం చేసేది. ఎన్ని సంవత్సరాలు పడుతుంది నువ్వు గుర్తుపడడానికి? చదువునానా? ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. చూడండి, ఇప్పుడు చూడండి, నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది. ఇప్పుడు చూడండి, వెంటనే నీతికి ఆపోజిట్ ఎవరున్నారో చూపిస్తున్నాడు యోహాను. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక. చూడండి, ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు వాడు పాపం చేస్తూనే ఉండేవాడు. ఎవడు అంటే అపవాది. నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, మొదటి నుండి పాపం చేయటం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం. ఏ వాక్యము చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని మొదటి నుండి నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావో యు ఆర్ ఎ సిన్నర్. అంతేకాకుండా నువ్వు అపవాది సంబంధివి అని ఖచ్చితంగా చెప్తున్నాడు. నీతి చూడండి, ఆజ్ఞలో ఏముంటుందంటే నీతి ఉంటుంది, దేవుని నీతి ఉంటుంది. ఇప్పుడు దేవుని నీతిని జరిగించకపోవడం అనేదే మనిషి జీవితంలో ఎంత ప్రమాదం అంటే, నువ్వు అపవాది సంబంధిగా నువ్వు బ్రతకాల్సి వస్తుంది. భయం ఉందండి వాక్యం వింటున్నప్పుడు. లేఖనాల్లో దేవుడు ఏమి ఆజ్ఞాపించాడో ఇప్పుడు చూడండి. మనిషికి దేవుని ఆజ్ఞకు ఎంత రిలేషన్ ఉందో చూడండి. నీకు ఈ రోజున వాక్య విని అసలు వాక్యానికి నాకు సంబంధమే లేదన్నట్టు ఒక అన్యజనుడు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నావు. భయం ఉందండి నీకు? భయపడుతున్నారా దేవునికి? జాగ్రత్త, నీ స్వనీతిని ఇరికించొద్దు. దేవుని నీతి వేరు, మనుషుడి నీతి వేరు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని లక్షల మంది అండి? సుమారుగా 80 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు. అందులో 99.5% రాలి చచ్చిపోయారండి. దేనికో తెలుసండి? ఇశ్రాయేలు ప్రజలు తమ స్వనీతిని ఆధారం చేసుకొని బ్రతికారని రాయబడింది. ఆ విషయం ఎవరు చెప్తున్నారు తెలిసిన? కొత్త నిబంధనలో అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడండి. చూస్తారా బైబిల్లో? రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదువునానా? రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. సహోదరులారా ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు అసలు వాళ్ళకి రక్షణే లేదు. అన్ని లక్షల మంది ప్రజలను అపోస్తులుడైన పౌలు, కొత్త నిబంధన పరిశుద్ధుడు, అన్ని లక్షల మందికి అసలు రక్షణే లేదని చెప్తున్నాడండి.
ఏమండి పౌలునేమనాలి ఇప్పుడు? ఈ రోజున మనుషుల చేత కల్పించబడిన ఆచారబద్ధమైన పద్ధతులన్నీ సంఘాల్లో దూరి నాశనం చేస్తుంటే అండి దావీదు నాట్యం ఆడాడంటే వీళ్ళందరూ నాట్యం ఆడతారంట. దావీదు నాట్యం ఆడాడు, మనందరం నాట్యం ఆడాలనే 12 మంది అపోస్తులు చెప్పడం తెలియదండి వాళ్ళకే. కొత్త నిబంధన సంఘానికి, కొత్త నిబంధన సంఘంలో దావీదు గురించి పౌలు రాసినప్పుడు ఆ ఒక్క మాట కూడా రాయొచ్చుగా. దావీదు నాట్యం ఆడినట్టు మనం కూడా నాట్యం ఆడదాం, ఊగుదాం రండి అనొచ్చుగా. పరిశుద్ధులకి అపోస్తులకి చెప్పడం తెలియదండి వాక్యం. పుట్టినరోజులకి రికార్డ్ డ్యాన్సులు వేస్తా ఏండి అపోస్తులకి తెలియదండి. దావీదు నాట్యం ఆడాడు, మనందరం కూడా నాట్యం ఆడదామని కొత్త నిబంధనలో రాయటం సంఘాలకు నేర్పడం తెలీదు అపోస్తులకి. మానవ కల్పితమైన పద్ధతులు నాశనానికి తీసుకెళ్తాయి. పరిశుద్ధ లేఖనాలు చూడండి. మొన్న గురువారం క్రిస్మస్ అనే మెసేజ్ ఇచ్చాను, అందులో చూడండి, వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ మనం చదువుకునేటప్పుడు అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, ఆజ్ఞను అతిక్రమించినవాడు, వాక్యములో ఉన్నది కాకుండా వేరొకటి అనుసరించేవాడు అపవాది సంబంధని వాక్యం చెబుతుందండి. నేను చెప్తున్నానే ఏంటి? అక్కడ చదువున్నాను, రోమా 10 కంటిన్యూ చేయి. నేను అక్కడ ఆగిపోయినట్టున్నాను. వారి విషయమై అంటే ఇశ్రాయేలీల విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి, దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని, వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. వాళ్ళకి ఆసక్తి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు మంచి ఆసక్తి కలిగిన ప్రజలే వాళ్ళు కూడా. అయినను వారి ఆసక్తి, వాళ్ళ యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. చూసారా, వాళ్ళ సొంత నీతిని స్థాపింపగూర్చున్నారు, దేవుని నీతికి లోబడలేదు. చూడండి, దేవుని నీతికి లోబడకుండా ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వాళ్ళందరూ దేవుని నీతిని లోబడలేదండి. ఏమండి పౌలు పిచ్చోడు అంటారా? ఇప్పుడు నన్ను ఏమన్నారు సార్, ప్రపంచం అంతా చేస్తుంటే ఈడు ఒక్కడు బయలుదేరాడు ఇక్కడ. ఏమండి ప్రపంచం అంతా చేసిద్దో ఏడు చేసిద్దో నాకెందుకండి. పరిశుద్ధులు ఎక్కడ సంఘాలకు నేర్పలేదు, చెప్పలేదు. నేను కూడా చెప్పను, నేర్పను. పరిశుద్ధులు ఏది సంఘాలకు బోధించారో వాళ్ళు ఆ రోజున బోధించిన బోధకి బతికొండగానే వాళ్ళు పరలోకం వెళ్ళినట్టుగా చూశాడు పౌలు, దైవజనుడు, మహాపరిశుద్ధుడు. మరి పరలోకంకి వెళ్ళే బోధ అదే కదా. అపోస్తులు ఏది చేశారు అదే. ఇప్పుడు చూడండి, పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. కన్ఫామ్గా చెప్పా యోహాను. అందుకని నేను చెప్పింది యోహాను పత్రిక. అయితే నువ్వు నీతిమంతుడు 1 అవుతావు, లేదంటే నెంబర్ 1 పాపి 1 అవుతావు అని చెప్పేస్తాడు. అయితే నువ్వు వెలుగన్న అవుతావు, లేదా నువ్వు చీకటన్న అవుతావు అని చెప్పేస్తాడు. మొదటి యోహాను పత్రిక నేను ధ్యానం చేసి చెప్పుకోవడానికి, మనందరం నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అండి. ఈ సంవత్సరం, రేపు కొత్త సంవత్సరంలో కూడా కంటిన్యూ అవుతున్నాం. నేనైతే మహాభాగ్యంగా ఎంచుకుంటున్నా. నన్ను బ్రతకనిచ్చి ఈ వాక్యాలు చెప్పించడానికి నన్ను బతికించినందుకు నేను నా ప్రభువుకు కృతజ్ఞుడై దేవుని స్తుతిస్తున్నా. బిడ్డలారా, యోహాను చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, బాబు మీలో ఎవరైనా ఆజ్ఞను అతిక్రమించాడా వాడు అసలు అపవాది సంబంధి. వాడు మొదటి నుంచి పాపం చేసేవాడు అపవాది. అంటే అర్థం ఏంటి? అపవాది మొదటి నుంచి ఎండింగ్ వరకు ఇంకా దేవునికి లోబడ్డా అంటే ఇక లోబడ్డావు. సత్య సంబంధమైన దేవుని నీతికి లోబడరు. దేవుని నీతి కంటే ఇశ్రాయేలీలు తమ స్వనీతి మీద ఆధారపడ్డారు. మొత్తం అరణ్యంలో రాలి చచ్చారు, ఒక్కడ కూడా బతకలే. మనందరం దేవుని రాజ్యానికి వెళ్ళడానికే కదండి ఇంత కష్టపడేది. ఎందుకండి ఇంత పొద్దున్నే మనం అందరం కూడుకొని వాక్యం చెప్పుకునేది ఎందుకు?
మనం ఎందుకు కోటాలు పెట్టుకునేది? ఆజ్ఞ అతిక్రమం అనే పాపం నుండి మనందరం విడిపించబడ్డానికి యోహానుకు ఉన్నటువంటి బాధ ఏంటి? మనందరి గురించి యోహానికి ఎందుకు అంత బాధ? యోహాను చెప్తున్నాడు, అయ్యా మనకంటూ నీతిమంతుడైనటువంటి ఉత్తరవాది, నీతిమంతుడైన యేసుక్రీస్తు మనకున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, మనం ఈ రోజున ఒక నీతిమంతుడు ఎలాగుంటాడు? పాపం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని అంటే, నెంబర్ 1 ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండాలి. ఇప్పుడు ఇది నెంబర్ 1, మొట్టమొదటిది. ఇది 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం. ఇంచుమించుగా మనం ఇప్పుడు 3 వచనాలు చదువుకున్నాం, 6 వచనాల వరకు చూడవచ్చు. పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో, మొట్టమొదట ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండాలి. రెండవది చూడండి నాన్న, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల వరకు చదవచ్చు. ఆ మాటలు చదువు నాన్న. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు. క్రొత్త ఆజ్ఞను నేను మీకేం రాయట్లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. మీరు పూర్వపు ఆజ్ఞ ఏంటంటే మీరు వినిన వాక్యమే. అంటే వాక్యము ఈజ్ ఈక్వల్ టు ఆజ్ఞ. ఈ రోజున సేవకుల సదస్సులో 8 నెలలుగా ఆజ్ఞతో కూడిన సువార్త ఆదిమ అపోస్తులు ఎలా ప్రకటించారో చెప్తున్నానండి. దేవుని కృపను బట్టి కొంతమంది సేవకులు వచ్చి నేర్చుకుంటున్నారు. చదువునాను. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, చీకటి గతించిపోతుంది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక. ఇప్పుడు చూడండి, సత్యమైన వెలుగు ప్రకాశిస్తుంది. సత్యం అంటే ఏంటి? సత్యమే నిత్య జీవము, సత్యమే వాక్యము. ఎన్నో విషయాలు చదివాం మనం 10 వచనాల్లో. సత్యం అంటే ఏంటి, జీవం అంటే ఏంటి, ఎన్నో వాక్యాలు మనం ధ్యానం చేసుకున్నాం గత కాలంలో. కంటిన్యూ చేయనా. అది ఆయన యందును, అది ఆయన యందును, మీ యందును సత్యమే, మీ యందు కూడా సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. అంటే ఇప్పుడు ఒకటి ఆజ్ఞాతిక్రమం, రెండవది పాపానికి కారణం ఏంటంటే నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించకపోవడం అనేది పాపం. ఇది చాలా ప్రమాదం అండి. అంటే ఏ వచనం తీసుకున్నా కూడా వీటిల్లో చాలా భయానకమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి. మనం చదివేటప్పుడు టకటక 3 వచనాలు టపటప చదివేశాం. కానీ ఆగి ఒక్కొక్క వచనాన్ని కనుక ధ్యానం చేయటం మొదలు పెడితే మనలో ఉన్న శాపాలన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడే కూర్చుంటాం, కొంతమందికి అర్థం కాదు. ఇక్కడే కూర్చుంటాం, మనతోనే ఉంటాం, కొంతమంది గ్రహించుకోవడం కూడా చాలా కష్టం. మనం విన్నంత తేలికగా కాదండి. చెబుతున్నటువంటి మాటలు మరొకసారి మీరు వింటూ దాన్ని మీరు కూడా ధ్యానం చేయండి, అప్పుడు అర్థమవుద్ది. మీలో ఎంతమంది మరలా వింటున్నారో నాకు తెలీదు. మీకు వాట్సాప్లో పంపిస్తున్నాను, టెలిగ్రామ్లో పంపిస్తున్నాను, యూట్యూబ్లో పంపిస్తున్నాను. చూసారండి, మరలా వినటానికి టైం ఉండదు. మనకు టైం ఉండదు, అంతే తేడా. ఇప్పుడు చూడండి, రెండవది మొట్టమొదటిది ఆజ్ఞ అతిక్రమే పాపం. రెండవది తన సహోదరుని ప్రేమించకపోవడం అనేది పాపం. తన సహోదరుని ప్రేమించడం అంటే ఏంటో కూడా బైబిల్లో చూడాలండి, చాలా విషయాలు ఉంటాయి. మూడవది చూడండి, 1 యోహాను పత్రిక 15 నుంచి 17 వరకు చదువుకోవచ్చు. మూడవది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అయిలారా, లోకాన్నైనను లోకంలో ఉన్న పద్ధతులను కానీ లోకంలో ఉన్న లోక సంబంధమైనవి కానీ ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, ఎవడైనా కూడా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. గమనించారా? తండ్రి ప్రేమ వానిలో ఉండదు.
ఇది మూడవది. అంటే పాపం ఎలాగుంటుందో చెప్తున్నాడు యోహాను. ఒకటి, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపం మనిషిలో ఉంటుంది. తన సహోదరుని ప్రేమించకపోవడం వల్ల మనిషిలో పాపం ఉంటుంది. ఎవడైనా లోక పద్ధతులను అనుసరించి నడిస్తే వాడు పాపంలోనే ఉంటాడు అని చెప్తుంది. నాలుగవది, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18 నుంచి ఇంచుమించుగా 28, 27 వరకు చూడొచ్చు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, విన్నారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెలిరి గాని. ఇప్పుడు చూడండి, కడవరి గడియలో దుర్బోధకులు, అంత్యక్రీస్తు ఎక్కడి నుంచి బయలుదేరతాడు? సంఘంలోంచి బయలుదేరతాడు. మన దగ్గర వాక్యం విని పెరిగినోడే బయటికి వెళ్ళి దుర్బోధలు చేస్తూ ఉంటాడు. గమనించారా? మనుషుల్ని సంతోషపెట్టే కార్యక్రమాలు మొత్తం చేస్తాడు. చదువునానా. వారు మన సంబంధులు కారు, వాళ్ళు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. అయితే వారందరూ మన సంబంధులు కారని, వాళ్ళందరూ కూడా మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకమును పొందిన వారు గనుక సమస్తమును కూడా మీరు ఎరిగి ఉన్నారు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయుచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు. ఇక్కడ చెప్తున్నాడండి, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయండి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల. మొదటి నుండి వినినదంటే ఎవరు చెప్పింది? అపోస్తుల ద్వారా దేవుడు ప్రపంచానికి పంపించిన సువార్త. అందుకని అపోస్తులు గన్ షాట్గా చెప్పారండి, మేము ప్రకటించిన సువార్త కాకుండా అవసరమైతే ఒకవేళ మేమైనా వెనక్కి తిరిగి వచ్చి మొన్న చెప్పింది తప్పు, ఇప్పుడు మేము చెప్పేది రైట్ అని చెప్పినా కూడా, పరలోకం నుండి దేవదూత వచ్చి వేరొక దూత చెప్పినా కూడా నమ్మమాకండి. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీరు యేసుక్రీస్తు ద్వారా ఆది నుండి మొదటి నుంచి అపోస్తుల ద్వారా మీరు ఏది విన్నారో దాన్ని తప్ప మీరు వేరొక దానిని జరిగించిన, చెప్పిన, విన్న, ప్రకటించిన మీరెవరో తెలిసిన మీరు ఖచ్చితంగా పాపంలోనే ఉన్నవారు అని అర్థం. ఇంకొంచెం మీ క్లారిటీగా అర్థం కావాలంటే ఇక్కడ చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు కూడా మీరు చదవచ్చు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. ఇప్పుడు మనుషుల సాక్ష్యాన్ని మనం అంగీకరిస్తున్నాం కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. అయ్యలారా, దేవుని యొక్క సాక్ష్యం కూడా మరీ బలమైంది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. ఇప్పుడు ఏమిచ్చాడు? కుమారుని ద్వారా ఏమిచ్చాడు? యేసుక్రీస్తు కుమారుని ద్వారా విమోచన ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, పునరుద్ధానం ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, నిత్యము మరణము లేనటువంటి పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. వీటన్నిటినీ నువ్వు నమ్మకపోవటమే యు ఆర్ ఎ సిన్నర్, నువ్వు పాపివి. అర్థమైందండి? ఇవన్నీ కూడా ఎవరిస్తారు? యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన దాన్ని నువ్వు నమ్మలేదు కనుక, నిన్న రాత్రి మనం వాక్యం విన్నాం, దేమ పౌలు దగ్గర ఎదిగాడు, లూకా దగ్గర కూడా ఎదిగాడు. అపోస్తుల దగ్గర ఎదిగిన దేమ ఎఫెసీ పట్టణంలో ఉన్నప్పుడు పౌలుని జైల్లో వేసినప్పుడు అప్పుడు తోడున్నాడు. రెండోసారి ప్రిజన్లోకి వెళ్ళినప్పుడు, జైల్లోకి వెళ్ళినప్పుడు దేమ పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. గుర్తుపట్టారా మీరు? ఈ లోకాన్ని స్నేహించటం అనేదే పాపం.
ఆజ్ఞ అతిక్రమించటం అనేదే పాపం. తన సహోదరుని ప్రేమించకపోవడమే పాపం. చూసారండి, ఆయన యేసుక్రీస్తు ద్వారా ఏ ఏ కార్యాలు చేస్తానో అని తండ్రి సాక్ష్యం ఇచ్చాడో, కుమారుని ద్వారా అవన్నీ జరుగుతాయి, మనకు నిత్య జీవం ఇస్తాడు అనేది నమ్మకపోవడం అనేదే పాపం. కుమారుని గురించి తండ్రి ఏ సాక్ష్యం ఇచ్చాడో ఆ సాక్ష్యాన్ని నమ్మకపోవడం అనేదే పాపం. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రకాల పాపాలు ఉన్నాయంటే మనం ఇదంతా ఒక యోహాను పత్రికలో చూస్తేనే కనపడుతున్నాయండి. ఇంకా మిగతా పత్రికల్లో కూడా చూడడం మొదలు పెడితే ఇంకా ఎప్పటికి అర్థమవుద్ది మనకు వాక్యం? ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి వాక్యం? ఏమండి, ఆలోచించండి ఒకసారి. అందుకనే ఇప్పుడు ఆ 2వ అధ్యాయంలో మొదటి నుంచి చెప్పే మాటలు అదే. మళ్ళీ ఒకసారి చదువునానా, నేను మెయిన్ వాక్యంలోకి వెళదాం. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. అక్కడెక్కడో పుట్నోట్ ఉండాలి చూడనా. ఉత్తరవాది అంటే ఆదరణకర్త, సి అని ఉంటుంది. ఎక్కడది? ఎన్నో వచనంలో? మొదటి వచనంలోనే, లాస్ట్ లైన్ లో ఉంది. రైట్, లాస్ట్ లైన్ లో ఉంటుంది. ఉత్తరవాది అన్న దగ్గర సి అని ఉంటుంది. ఆదరణకర్త. ఇప్పుడు చూడండి, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. గమనించారా? ఇప్పుడు చూడండి, మీరు గమనించారో లేదో, తండ్రి దగ్గర మనకు నీతిమంతుడైన ఉత్తరవాది ఉన్నాడు అన్నాడు. చూడండి, గమనించండి, భాషను జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఎక్కడున్నాడు ఆయన? తండ్రి దగ్గర ఉన్నాడు. ఎవరైనా? నీతిమంతుడైన ఉత్తరవాది. అంటే లాయర్ అనుకోండి, మన తరపున వాదించేవాడు అనుకోండి. అంటే ఆదరణకర్త అంటే ఉత్తరవాది అన్నా, ఆదరణకర్త అన్నా, లేకపోతే యాజకుడు అన్నా ఒకటేనండి. మీరు ఆ భాషను జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు తండ్రి ఎవరు ఇంతకీ? తండ్రి ఎవరు? తండ్రి కూడా నీతిమంతుడు అని రాయబడింది. అంటే నీతిమంతుని దగ్గర నీతిమంతుడు ఉంటాడు. ఇప్పుడు నీతిమంతుడైన తండ్రి, చదవండి మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనాన్ని చదవండి. నీతి స్వరూపుడగు తండ్రి. ఇప్పుడు చూడండి, తండ్రి ఎవరంట? నీతి స్వరూపుడంట. మరలా మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు తండ్రి ఎవరు? నీతిమంతుడు. మళ్ళీ చదువునా మాట. నీతి స్వరూపుడు వగు తండ్రి. నీతి స్వరూపుడు వగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు. అయ్యా, నిన్ను లోకం ఎరగలేదు. ఎవరు చెప్తున్నాడు? యేసుక్రీస్తు నీతిమంతుడైన ఉత్తరవాది మనకు చెప్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆదరణకర్త. అదండి. పోనీ ఆదరణకర్త అంటే అర్థం ఏంటి? నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆదరణకర్త అని అర్థం. ఆదరణకర్త అంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీ దగ్గరికి వచ్చి నీతో పాటు కూర్చొని నిన్ను ఆదరించి నీకు కలిగిన పాప శాపమంతటిని ఆయన భరించి నీకు విడుదల ఇవ్వటమే నీతి, లేకపోతే ఆదరణ, లేకపోతే యాజకుడు, ఉత్తరవాది అనే మాటలకు అర్థం. అర్థమైందండి నీకు? ఇప్పుడు నీతిమంతుడైన ఉత్తరవాది ఆయన ఏం చేస్తాడు? తండ్రికి చెబుతాడు. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకుంటాడో, ఎప్పుడైతే పాపం ఒప్పుకున్న వెంటనే యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే తండ్రి, నీతిమంతుడైన తండ్రికి చెప్తాడు, తండ్రి
ఈ కుమారుడు వచ్చి తన పాపాన్ని నా దగ్గర ఒప్పుకున్నాడు, నేను అతని పాపాన్ని భరించడానికి నేను ఇష్టపడుతున్నాను, అతని పాపానికి వచ్చే ఉగ్రత అంతా నేను భరిస్తానయ్యా, ప్లీజ్ తండ్రి అతన్ని కనికరంతో క్షమించు అని తండ్రి ఉగ్రతకు గురైపోయిన మన బ్రతుకుల్ని విడిపించడానికి నీతిమంతుడైన ఆదరణకర్త అయిన దేవుడు మనకున్నాడు అని యోహాను చెప్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందండి? అర్థం కాదు. ఆయన ఎలా నీతిమంతుడైన ఆదరణకర్త అయ్యాడు అని అంటే, ఇప్పుడు తండ్రి కూడా నీతిమంతుడు. మనం చదివాం యోహాను సువార్త 17:25లో చదివాం. ఆయన కుమారుడు కూడా ఎవరు? ఇప్పుడు నీతిమంతుడు. ఇప్పుడు ఈ నీతిమంతుడు మనకు తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడట, ఏ వ్యక్తి అయితే పాపాలు ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు అతని పాపాన్ని క్షమించడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే తండ్రికి చెప్తాడు, తండ్రి ఇతని పాపాలన్నిటినీ నేను భరించడానికి ఇష్టపడుతున్నా, అతని శాపం నేను భరిస్తున్నా, నీ ఉగ్రత నా మీదకి రాని, నా బిడ్డ మీదకి రానియద్దు అని నీకొక ఉత్తరవాది అడ్డుపడి నువ్వున్న స్థితిలో నిన్ను ఆదరించి కాపాడేవాడేనండి ఉత్తరవాది. కొట్టు, చప్పట్లు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఇలాంటి ఉత్తరవాది నీకుంటే నీ మనసు రిసీవ్ చేసుకోవటం ఎలాంటి విలువతో రిసీవ్ చేసుకుంటావు చెప్పు? నీకు అర్థమైందండి? యోహాను ఎంత భారంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడో తెలిసినా? చూసే ఎప్పుడైనా? ఒక నిత్య జీవాన్ని ఎరిగినటువంటి ఒక నీతిమంతుడైన యోహాను తన ప్రజలు ఎవరైనా పాపంలో ఉంటే వాళ్ళందరూ రక్షించబడ్డానికి నీతిమంతుడైన ఆదరణకర్త అయిన మన ప్రభు ఉన్నాడు అని చెప్తున్నాడండి. ఇప్పుడు విషయం చెప్పనా? ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో ఏం చదివాము? ఎవడైనను నీతిమంతుడైన వానికి, నీతిమంతుడైన ఆ మాట చదువునానా? 3వ అధ్యాయం 8-7 చదువునానా? 3:7. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయమాకండి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును ఐలారా జాగ్రత్తగా నీతిని జరిగించాలంట. నీతిని మాట్లాడడం కాదు, లేకపోతే నీతిని బోధించడం కాదు, నీతిని జరిగించాలి. నీతిని జరిగించడం అంటే ఏంటి? ఇప్పుడు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం ఇప్పుడు ఏం చదువుకున్నాం? సత్యము, వెలుగు, పరిశుద్ధత, ప్రేమ. అర్థమైందండి? ఈ గుణాలన్నీ వెలుగు సంబంధమైనటువంటి గుణాలు. ఇవి నీతి క్రియలు. నీతిని జరిగించటం, సత్యమును జరిగించటం, వెలుగు సంబంధమైన గుణాలు కలిగి ఉండటం. ఎప్పుడైనా మీ ప్రార్థనలో ఇలాంటి గుణాలు కలిగి ఉండాలని అడుగుతారండి ఎవరైనా? ఎన్ని గంటల ఉపదేశం వినండి, ఎన్ని వినండి, ఏములేండి నేనేం చెప్పలేకపోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 29 కూడా చదువునానా? చివరి వచనం అనుకుంటాను. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల, మీరు అందరూ ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. చూసారా? నీతిని జరిగించడం అంటే ఏంటి? సత్యవాక్యమును, జీవవాక్యమును, వెలుగును వెంబడించి నడవడం. ఇప్పుడు అనుదిన ప్రార్థనలో నీకు, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ భార్యకి నువ్వు చెప్పగలవా? ఈ గుణాలు నువ్వు బోధించగలవా? ఏండి, బోధించగలరా? మా వాళ్ళు ఏదన్నంటే మేము వేసేస్తాం, తీసేస్తాం. ఏం నేర్చుకున్నావు నాన్న? ఎవరు నేర్పారు నీకు? దైవజనులు నేర్పలేదే. ఎక్కడ ట్రైనింగ్ అయి నేర్చుకొని వచ్చా? భయం పడతలా?
వాక్యం వింటున్నప్పుడు భయపడ, నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుడతాడు. అసలు పుట్టావా లేదా నువ్వు? పరీక్షించుకుంటున్నారా? ఏమో మరి ఎలాగ అర్థమవుతుందో నాకు తెలీదు, ఏం అర్థమవుతుందో కూడా నాకు తెలీదు. ప్రభు చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు మనం ఉత్తరవాది అనే మాటను మనం ఇప్పుడు ఏం చూసుకున్నాం, ఏమర్థమైంది ఇప్పుడు మనకి? ఉత్తరవాది అని అంటే నీ పాపాలు నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన. ఆ మాట 9వ వచనం కూడా చదువునాను, 1:9, 1 యోహాను పత్రిక 1:9 చదువు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి. ఇప్పుడు చూసారా, నీతిని జరిగిస్తున్నప్పుడు పాపములు క్షమించబడతాయి. ఎంత చక్కటి ప్రత్యక్షత అండి. ఏం మాట్లాడినా నేను, ఏం వివరిద్దామన్నా భయం వేస్తుంది. వివరంగా కొంచెం లోతుగా చెప్దామంటే భయం వేస్తుంది. ఏం చెప్పను, దేవునికి అప్పగించి వదిలేస్తున్నాను. నేనేం మాట్లాడతాను ఇంకా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, ఉత్తరవాది అనంటే మన తరపున వాదించి, అడ్వకేట్ లాగా వాదించి, అయ్యా అతని పాపానికి వచ్చేటువంటి శిక్ష. ఇప్పుడు చూడండి, దేవుని ఉగ్రత రగులుతుంది అని రాశాడండి. ప్రతి పాపం మీద దేవుని ఉగ్రత రగులుతుంది. పాపిని ప్రేమిస్తాను కానీ పాపాన్ని ఎన్నడూ కూడా దేవుడు అంగీకరించడు. ఆ మాటలో చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనమా, 18-19 నుంచా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అర్థమైందండి? దేవుని కోపం బయలుపరచబడిందండి. ఇప్పుడు దేవుని ఉగ్రత పాపం మీద, దుర్నీతి మీద. చూసారా, ఏ నీతి? దుర్నీతి అంటే మనుషుల చేత కల్పించబడిన పద్ధతులు అనే దుర్నీతి మీద. దుర్నీతి అంటే దుష్టుడి నీతి, దేవుని నీతి కాదు. దేవుని కోపం రగులుతుంది. ఇప్పుడు నేను పాపినను ఒప్పుకున్నప్పుడు ఆ కోపం, ఆ ఉగ్రత అంతా కుమారుడు మన పక్షంగా భరిస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వు పాపం చేసి ఏం చేస్తున్నావు? కుమారుడిని మరలా సిలువ శ్రమకు అప్పగిస్తున్నావు. మరలా నువ్వు ఆయన్ని పాపం చేసినప్పుడల్లా మరలా ఆయన గాయాలు రేపుతున్నావు. నువ్వు అందుక బతికేది అండి? మరలా పాపం చేయడానిక? ఈరోజున ఎలాగుందంటే, పాపం చేస్తే ఒప్పుకొని మనం దేవుని పాదాలు పట్టుకుంటే చాలే ఆయన కనికరిస్తాడు అనుకుంటున్నారు మీరంతా. బిడ్డలారా, మీకు తెలీదు. పరిశుద్ధ లేఖనాన్ని గమనించే పరిస్థితిలో లేరు. లేఖనము ఎరిగిన తర్వాత నువ్వు చేసే ప్రతి పాపానికి తీర్పు జరుగుతుంది, శిక్షావిధి కలుగుతుంది. శిక్షావిధి నుంచి ఏ మనుషుడు తప్పించుకోలేడు. ఒకవేళ అద్భుతంగా నేను వాక్యం చెప్పినా నేనైనా తప్పించుకోలేను, ఎవడైనా సరే. నా సమయం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈరోజు ఉదయకాలంలో మనం గమనించవలసింది ఏంటంటే, దేవుని నీతి అనే వాక్యానుసారమైన జీవితం చేయకపోతే నువ్వు దేవుని వలన నూతన సృష్టిగా పుట్టినవాడవు కాదు, నువ్వు అపవాది సంబంధివి అని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. నేనంటాం కాదండి, దేవుడే తన వాక్యంలో చెప్తున్నాడు. నువ్వు అపవాది సంబంధివి, వాడెల్లప్పుడూ అపవాది అబద్ధం ఆడుతూ బతుకుతాడని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన మనకంటూ ఉత్తరవాది ఉన్నాడు. ఆయన మన పాపములు భరించి, మన మీదకి వచ్చేటువంటి ఉగ్రతను భరించి ఆయన నిన్ను నన్ను కాపాడుతున్నాడు. పలుమార్లు ఆయనను మరలా సిలువ వేయవాడికి మారు మనసు ఉండదని హెబ్రీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాశాడు. సమయం లేక నేను ముగిస్తున్నాను కనుక నాతోటి దేవుని పిల్లలైన మిమ్మల్ని అందరూ నేను బతిమలాడుకుంటున్నాను. లేఖనాలను మరలా వినండి.
అంత్య దినాల్లో ఉన్నాం. సత్యాన్ని బోధిస్తుంటే ఎవరికి అర్థం కావట్లా. మేము ఆరాధించేది దేవుణ్ణే కదా అనుకుంటున్నారు. అక్కడ వాక్యం అలా చెప్పట్లా. ఒక చిన్న ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు నీ సంగతులన్నీ అపవాదికి సంబంధించిన సంగతులను దేవుడు లేఖనాల్లో తేల్చి చెప్తుంటే నీ మెహర్బానీ ఐస్ క్రీమ్ మాటలు ఎందుకు? మనుషుల్ని సంతోషపెట్టి ఐస్ క్రీమ్ మాటలు ఎందుకు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, ఉన్నది ఉన్నట్టుగా బోధించండి. తెలీదు తెలుసుకోండి, దిద్దుకోండి, సరి చేసుకోండి. ఎందుకండి నా మీద ఎందుకండి కక్షల కోపాలు? మీకు మనస్సాక్షి చెప్పట్లేదా ఎవరు ఎట్టంటోళ్ళో? ప్రతి మనిషికి తెలుసండి ఎవడు సత్యవాక్యాన్ని బోధిస్తున్నాడో, ఎవరు సేవకుడో పచ్చిగా తెలుసు. అందుకని యోహాను అన్నాడు, మిమ్మల్ని మీరు మోసపరుచుకోమాకండి. కనుక ఈ పునరుద్ధాన దినాన మనల్ని మనం మోసపరుచుకోకుండా, మనల్ని మనం పాపులుగా ఉండకుండా ఆయన నీతిమంతుడైన ఉత్తరవాది ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన ప్రభా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో నుంచి నాతో మా అందరితోనూ మీరు మాట్లాడుతూ వచ్చిన అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ వస్తున్నావో నాయన, నీ మహా కనికరం కొరకై స్తోత్రాలు, కృప కొరకై స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకు మాతో ఎంతో చక్కగా మాట్లాడుతున్నావు నాయన. నీ వాక్యాన్ని మా తండ్రి బోధించడానికి, మేమందరం వినటానికి మాకెంతో కృపనిచ్చావు. మేము ధన్యులంగా భావిస్తున్నాం. మేమందరం కూడా నేర్చుకోవడానికి కృప దయచేయండి. నా తోటి పరిశుద్ధులకు, సంఘాలకు సత్యాన్ని బోధించడానికి కృప దయచేయండి. నీ దయను కనికరం మా అందరిపైన ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా